యోనా 1-4 అధ్యాయాలు. అధ్యాయం 1. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. 2 నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. 3 అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. 4 అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను. 5 కాబట్టి నావికులు భయపడి, ప్రతివాడును తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయియుండెను. 6 అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రబోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మనయందు కనికరించునేమో అనెను. 7 అంతలో ఓడవారు, ఎవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకుని, చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. 8 కాబట్టి వారు అతని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారమేమిటో, నీవెక్కడ నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి ఎంతయో మాకు తెలియజేయుమనగా 9 అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను. సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. 10 తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను గనుక వారా సంగతి తెలిసికొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతని నడిగిరి. 11 అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుపాను అధికమవుచున్నది, సముద్రము మామీదికి రాకుండా నిమ్మళించునట్లు మేము నీకేమి చేయవలెనని అతని నడుగగా యోనా 12 నన్ను బట్టియే ఈ గొప్ప తుపాను మీమీదికి వచ్చెనని నాకు తెలిసియున్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీమీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను. 13 వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుపాను బలముచేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. 14 కాబట్టి వారు, యెహోవా, నీ చిత్తప్రకారముగా నీవే దీని చేసితివి. ఈ మనుష్యుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక. నిర్దోషిని చంపితిరన్న నేరము మామీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని 15 యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. 16 ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి, ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి. 17 గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. అధ్యాయం 2. 1 ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను. 2 నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళగర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించియున్నావు. 3 నీవు నన్ను అగాధమైన సముద్రగర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకునియున్నవి, నీ తరంగములును నీ కరుళ్ళును నన్ను కప్పియున్నవి. 4 నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరల చూచెదననుకొంటిని. 5 ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకునియున్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించియున్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. 6 నేను మరెన్నటికిని ఎక్కిరాకుండా భూమి గడియలు వేయబడియున్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను. నా దేవా, యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించియున్నావు. 7 కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. 8 అసత్యమైన వ్యర్థదేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. 9 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులనర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను. 10 అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేలమీద కక్కివేసెను. అధ్యాయం 3. 1 అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా 2 నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. 3 కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞప్రకారము నీనెవె పట్టణమునకు పోయెను. నీనెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము.
4 యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు, ఇక 40 దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా 5 నీనెవె పట్టణపువారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. 6 ఆ సంగతి నీనెవె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి, తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదెలో కూర్చుండెను. 7 మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా 8 ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకునకూడదు, పశువులుగాని ఎద్దులుగాని గొర్రెలుగాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. 9 మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. 10 ఈ నీనెవెవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అధ్యాయం 4. 1 యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని 2 యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా. అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. 3 నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. 4 అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగెను. 5 అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బసచేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని, పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా 6 దేవుడైన యెహోవా సొరచెట్టొకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చునట్లు చేసెను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను. 7 మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. 8 మరియు ఎండ కాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి, బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. 9 అప్పుడు దేవుడు, ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా యోనా, ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. 10 అందుకు యెహోవా, నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే. 11 అయితే 120,000 కంటే ఎక్కువై, కుడియడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను.